మా లీడర్స్ అన్ని కూడా అన్నీ మాట్లాడారు. ముఖ్యంగా నేను ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నాను. ఇది కేంద్రానికి సంబంధించిన స్కీమ్. అన్ని రాష్ట్రాల్లోనూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, టీచర్లు పనిచేస్తున్నారు. అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం 3 సార్లుగా అంటే 15 సంవత్సరాలు అవుతా ఉంది వచ్చి ఇంతవరకు కూడా కింద స్థాయిలో అందరూ మహిళలు పనిచేస్తున్న ఈ స్కీమ్లో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ₹1 పెంచిన దాఖలా లేవు. రెండింటికి రాష్ట్ర ప్రభుత్వానికి పనిచేస్తున్నాం. కేంద్రం ఇచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఈ 5 ఏళ్ల లోపల మమ్మల్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, లేదా కేంద్ర ప్రభుత్వం మాకు జీతాలు పెంచాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో మేము పనిచేస్తున్నామో, ఏ సౌకర్యాలు ఉన్నాయో, గ్రాడ్యుయేటీ కానీ అన్నీ కూడా రాష్ట్రం కాదు, ఈ రాష్ట్రమే కాదు, ప్రతి రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా వర్తింపజేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లు ఈరోజు చేరిన వాడికి ఒక జీతం ఉంది, 15-20 ఏళ్ళుగా పనిచేస్తున్న వాడికి కూడా ఒకే జీతం ఉంది. మేము సర్వీసుని బట్టి జీతాలు కూడా పెంచాలని, అదేవిధంగా ప్రమోషన్స్ కూడా రాజకీయ ఒత్తిడి లేకుండా ప్రతి ఒక్కటి కూడా నిర్వహించాలనేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సమ్మె కాలంలో చాలామంది చనిపోయారు. వాళ్ళందరికీ కూడా కుటుంబాలకి వాళ్ళకి మట్టి ఖర్చుల డబ్బులు కానీ వాళ్ళకి ఒకరికి ఉద్యోగ భద్రతను కల్పించాలి. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ని గ్రేడ్ 4 ఉద్యోగులుగా, గ్రేడ్ 3 ఉద్యోగులుగా గుర్తించాలి. అంతవరకు ఏ ప్రభుత్వ స్కీములు, సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు వర్తింపు చేయాలనేసి